దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈరోజు వైజాగ్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరిగింది. వేదిక మీద అతిరథ మహారథులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, భరతులు పాల్గొన్నారు. ఈ సభ ఆద్యంతో చాలా హుందాగా సాగింది. ఎలాంటి అరమరికలు లేకుండా ఇద్దరు అన్నదమ్ములు చంద్రబాబు, వెంకటేశ్వరరావులు నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం, ఇక ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మనం చూడని రీతిలో చంద్రబాబును, వెంకటేశ్వరరావును చూశాం. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. చంద్రబాబు గారు ఇంకో 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు, మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. ఇంకోటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. జారిపోయింది తాళం చెవి అయినప్పటికీ దండన మాత్రం తాళానికి తప్పలేదు. పగలగొట్టి తెలుస్తాం కదా, తన ప్రాణాన్నైనా వదులుకుంది కానీ వేరే తాళం చెవితో మాత్రం ఎప్పుడు తెలుసుకోదు. అలాగే ఒక మంచి మనిషి యొక్క విలువ విడిపోతేనే తెలుస్తుంది, కాలం యొక్క విలువ గడిచిపోతేనే తెలుస్తుంది, జీవితం యొక్క విలువ అనుభవిస్తేనే తెలుస్తుందని వారిద్దరిని చూస్తే అనిపించింది. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుకుంటుంది. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం కానీ 2 చేతులు జోడించి లక్షలాది మంది హృదయాలను జయించగలం. అలాగే నవ్వును మించిన ఔషధం లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు, బుద్ధిబలం మించిన బలం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి. విజేతల వద్ద ఎప్పుడు 2 ఆయుధాలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. అలాగే చిరునవ్వును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే బదులు ప్రతిరోజు ఇతరులతో పంచుకోండి, మీ డిపాజిట్ మరింతగా పెరుగుతుంది. ఈరోజు చంద్రబాబు స్టేజ్ మీద నవ్వుతూ మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రాబట్టడానికి నిర్మలమ్మతో జరిపిన సంభాషణ ఆయన చెప్తుంటే వినడానికి ఎంత ఆనందంగా ఉంది తెలుసా. నిర్మలా సీతారామన్ గారిని చూసిన తర్వాత మదురైలో సావిత్రి నారాయణ్ ఒక మనమారిగానే ఒక సాధారణ కుటుంబం. అక్కడ ప్రాథమిక విద్య మదురైలో చేయడం, తిరుచిరాపల్లిలో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం, ఢిల్లీ JNTలో ఆర్థిక శాస్త్రం డిగ్రీ తీసుకోవడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వెళ్ళి పీజీ చేయడం, అక్కడి నుంచి ప్రైస్ వాటర్ కూపర్స్లో పనిచేయడం కన్సల్టెంట్గా, ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం, ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం, ఇదంతా కూడా వారు ఆర్థిక మంత్రిగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఎక్స్పోజర్ కానీ ఈ దేశ అభివృద్ధికి ఈరోజు ఉపయోగపడతా ఉంది. అదే సమయంలో 2008 నేషనల్ స్పోక్స్ పర్సన్గా బీజేపీ ఎంపిక చేయడం. అక్కడి నుంచి మనం చూస్తే మోడీ గారి యొక్క విశిష్టత, రైట్ పర్సన్ని సెలెక్ట్ చేయడంలో నిర్మలా సీతారామన్ గారిని 2014లో పికప్ చేశారు. నాకు కూడా చాలా సంతోషం. 2014లో మొదటిసారి వారి ప్రస్థానం రాజకీయంగా ఎంపీ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు రాజ్యసభలో. అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు. 10 ఏళ్ళు ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్గా మొట్టమొదటిసారి అనుకుంటే ఇది కూడా రక్షణ మంత్రిగా పనిచేయడం, మహిళ పనిచేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అక్కడి నుంచి 19లో కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ ఛార్జ్ తీసుకున్నారు. అంటే 145 కోట్ల మందిని సమర్థవంతంగా నడిపించడంలో, అందరి జీవితాల్లో వెలుగు రావడంలో నరేంద్ర మోడీ గారు ఏ ఆశయాలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశయాల్ని అమలు చేసే దాంట్లో ఒక డిసిప్లిన్గా ముందుకు పోతున్నారు. ఓసారి కొంచెం కటువుగా కూడా ఉంటారు, అవసరం కూడా. సరే, కార్యక్రమం ఏదైనా సరే చంద్రబాబు ధ్యాసంతా రాష్ట్రం గురించి అన్న భావన కూడా కలిగింది.
అటు సభ మధ్యలో వెంకయ్యనాయుడు గారి పంచులు, ఇటు పురంధేశ్వరమ్మ ముసిముసి నవ్వులు సభకొచ్చిన వారందరినీ మంత్రముగ్ధులు చేసింది. ఒక మంచి కార్యక్రమానికి వచ్చామన్న ఫీలింగ్ సభకు హాజరైన వారి కళ్ళల్లో కనపడింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి, అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. మేము ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.